వచ్చే రెఫరెన్స్. సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా, మార్కెట్ ఏదైతే నిన్నటి క్లోజ్ ఉందో క్లోజ్ కింద ఓపెన్ అయింది దాన్ని టెస్ట్ చేసి స్లో అండ్ స్టడీ డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చినాక నేను కొంచెం రివర్సల్ ఎక్స్పెక్ట్ చేసిన, కొంచెం పెద్ద మూమెంటం అనుకున్నా, బట్ చిన్నగానే వచ్చింది. ఓకే ఫైన్, వచ్చినప్పటికీ కూడా కింద ఒక డిమాండ్ అనేది క్రియేట్ చేసింది. అది 55,251, 55,202. ఇప్పుడు ప్రైస్ రిట్రేస్మెంట్ అవుతుందా అంటే చెప్పలేం, అవ్వచ్చు కాకపోవచ్చు. కానీ రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రం ఇటుకెళ్ళి కొంచెం బుల్లిష్కి అయితే ప్లాన్ చేసుకుంటా. అండ్ మళ్ళీ గ్యాప్ అప్ అయ్యింది అంటే ఇప్పుడున్న క్లోజింగ్ ఏరియా ఏదైతే ఉందో దాని మీద గ్యాప్ అప్ అయితే ఈ క్లోజింగ్ ఏరియా టెస్ట్ చేసి ఇక్కడ రిజెక్షన్ మళ్ళీ వస్తే ఇక్కడ నుండి కొంచెం స్పేస్ ఉంది పైకి, కాబట్టి కొంచెం బుల్లిష్గా చూస్తా. సైడ్ వేస్ కొంచెం బుల్లిష్గా అయితే చూస్తా రేపు ఒక్క రోజు కోసం, ఎందుకంటే ప్రైస్ ఆల్రెడీ ఫాల్ అయింది కాబట్టి కొంచెం బుల్లిష్గా చూసుకుంటే ఇక్కడ ఫైన్. నిఫ్టీలో కూడా సిమిలర్గానే క్రియేట్ చేసింది. నేను ఒక లెవెల్ చెప్పిన 24 ఈ రేంజ్లో ఒక లెవెల్ చెప్పిన, ఈ రేంజ్ ఒకటి ఉంటే ఆ రేంజ్లోనే సస్టైన్ అయింది తప్ప ప్రైస్ లాస్ట్లో మీదకి వచ్చి క్లోజ్ అయింది, కానీ మొత్తం ఒక రేంజ్లోనే ఉండిపోయింది. కాకపోతే డిమాండ్ అనేది క్రియేట్ చేసింది. ఈ డిమాండ్ కూడా 24,615, 24,590. ఓకే కొంచెం రిట్రేస్మెంట్ అయితే ఇదే డిమాండ్ నుండి స్పేస్ అవుతుంది పైకి నాకు ఫైన్. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో ఇదే ఈ రేంజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట నాకు. ఇది డిమాండ్ అయిపోతుంది, ఎందుకంటే ఈ క్లోజింగ్ రేంజ్ ఏంటంటే ఎప్పుడు డిమాండ్ అండ్ సప్లై లాగా పనిచేస్తుంది. ఇది రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం మీకు. సో సప్లై వరకు చిన్న టార్గెటే ఉంది, 24,745, 24,784 అనేది ఇంపార్టెంట్ సప్లై నిఫ్టీలో. ఓకే ఎందుకంటే ఇక్కడ నుండి ప్రైస్ ఫాల్ అయింది, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏరియాలో. సేమ్ సిమిలర్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది సెన్సెక్స్లో కూడా ఒక డిమాండ్ క్రియేట్ చేసింది 80,646, 80,554. సో ఇది డిమాండ్. ఒకవేళ ప్రైస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి కొంచెం బులిష్కుంటా ఈ హైల వరకు. హైల అంటే 81,000 క్రాస్ అవుతుందని నేను అనుకుంటున్నా, అది కావచ్చు కాకపోవచ్చు అది తర్వాత విషయం. డిమాండ్ అయితే క్రియేట్ అయింది. క్లియర్. క్రూడ్ ఆయిల్లో ఒక చిన్న సప్లై ఉంది మధ్యలో 5,848, 5,865. ఎప్పుడైతే ఈ ఏరియాకి వచ్చి టెస్ట్ చేసి రిజెక్షన్ వస్తుందో ఇక్కడ నుండి నేనైతే కొంచెం బేరిష్గా అయితే ప్లాన్ చేసుకుంటా. క్లియర్. ఇంకా వేరేది దూరం ఉన్నాయి అంత సప్లైలు ఫైన్. రాను సప్లైలు క్రియేట్ అవుతున్నాయి కానీ టెస్ట్ అవ్వట్లేదు ఇంట్లో. ఓకే న్యాచురల్ గ్యాస్ ఆల్మోస్ట్ ఏదైతే డిమాండ్ ఉండిందో ఆ డిమాండ్ కింద ఈడ క్లోజ్ అయింది. స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయినాక మళ్ళీ అదే లెవెల్ టెస్ట్ చేసింది. ఇది బ్రేక్ అయితే అని చెప్పినా కానీ నిన్న దీని కింద ఫాల్ ఉంటుంది అనేది. ఇక్కడ రిజెక్షన్ వచ్చినా కూడా మనం బయింగ్ సైడ్ అయితే ఆలోచించను నేను అని చెప్పిన. ఇది ఎందుకు పెట్టినా అంటే బై చేయడం కాదు, ఇది ఫెయిల్ అయితే కింద బేరిష్గా ఉంటా అని చెప్పిన. ఓకే మొమెంటం వచ్చింది మళ్ళీ ఇది ఇక్కడనే సేమ్ 265.7, 266.2 ఇక్కడ రిజెక్షన్ వచ్చింది అంటే ఇక్కడ నుండి కొంచెం బేరిష్గా అయితే ఉంటాను నేను. క్లియర్. అండ్ సిల్వర్ మైక్రో ఇది ఏదైతే రిజెక్షన్ ఏరియా ఉండేనో జస్ట్ మిస్ అయింది, ట్రిగ్గర్ కాలేదు పర్ఫెక్ట్గా. ఫైన్. ఇప్పుడు మేబీ ఛాన్స్ ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది అంటే నేను కొంచెం బుల్లిష్గా ఉంటా ఈ హై వరకు. హై అంటే 1,12,350 వరకు. ఓకే ఫైన్. ఏదైతే సప్లై ఉండేనో ఆ సప్లై మీద చూడండి ఎంత బ్యూటిఫుల్గా ట్రిగ్గర్ అయింది. అది డిమాండ్ అయిపోతుందని చెప్పినా కదా, సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. అయితే నిన్న బుల్లిష్ బేరిష్ ప్యాటర్న్లో డ్రా చేసిన కదా, 3 బేరిష్ క్యాండిల్స్ వచ్చి ఒక బుల్లిష్ క్యాండిల్ రావడం, ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ రావడం. సో నేను బై చేయాలన్నా సెల్ చేయాలన్నా అడిగిన. దీంట్లో సెల్ చేస్తాము, దీంట్లో బై చేస్తాము. కాకపోతే ఇది సెల్లింగ్ కోసం చూస్తాం, ఎందుకంటే ప్రైస్ పెరిగింది. ఎప్పుడైతే ప్రైస్ పెరుగుతుందో 100 రూపాయలు ఉన్న యాపిల్ 200 అయితే సెల్లర్కి లాభం ఉంటుంది. సో ఈడ సెల్ చేస్తాం. ఓకే ఈడ బై చేస్తాం, ఎందుకంటే ప్రైస్ తగ్గింది కిందికి వచ్చింది. ఓకే ఎప్పుడైతే యాపిల్ 200 నుండి 100కి రావడమో లేకపోతే 50 రూపాయలు రాగానే కొంటాం అనమాట. ఎక్కువ మంది బయర్స్ వస్తారు అప్పుడు. సో ఇదే కాన్సెప్ట్, సింపులే. ఒకప్పటి నేను చాలా కష్టమైంది అడుగుతుంటా, ఒకప్పటి సింపుల్ది అడుగుతుంటా, కన్ఫ్యూజ్ చేస్తుంటాను నేనే మీకు. సో చాలామంది ఆన్సర్ అయితే కరెక్టే చెప్పారు, రెండిట్లలో చేస్తామని. కొందరేమో రైట్ ప్యాటర్న్, కొందరు లెఫ్ట్ ప్యాటర్న్ అన్నారు. ఫైన్, బట్ రెండిట్లలో చేస్తాం లెక్క ప్రకారం చూసుకుంటే. మనకు ఒక లెక్క ఉంటుంది మార్కెట్లో, ఇట్లా ఒక డిమాండ్ ఉంటుంది కానీ దాన్ని సపోర్ట్ అంటుంటారు రిటైలర్స్. ప్రైస్ ఫస్ట్ టైం వచ్చి టెస్ట్ చేసి పైకి పోతుంది, సెకండ్ టైం వచ్చి టెస్ట్ చేసి పైకి పోతుంది, థర్డ్ టైం టెస్ట్ చేసినప్పుడు ఇది ఇక్కడ బ్రేక్ అవుతుంది అంటారు. అవునా? దాని వెనక కథ ఏంది, ఎందుకు బ్రేక్ అవుతుంది? థర్డ్ టైమే, ఫోర్త్ టైం ఎందుకు కాదు, సెకండ్ టైం ఎందుకు కాదు? ఒకవేళ ఇది బ్రేక్ కాకుండా ఫెయిల్ అయితే ఎలాంటి సిచ్యువేషన్లు అవుతుంది అని దీని గురించి చిన్నగా మీకు తెలిసింది చెప్పండి. ఓకేనా? ఫైన్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.